ఓం అస్మద్గురుభ్యో నమ హరి ఓం శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణాన్నవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणु परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् नीलातुङ्गस्तनिगिरितटिः सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सजनिगलितं याबलात् कृत्य भुङ्क्ते गोदातस्यै नम इदमिदं भूय एवास्तु भूयः అస్మద్గురుభ్యో నమ శ్రీయఃపతి వైకుంఠ నికేతనుడు అనంత కళ్యాణ గుణాత్మకుడు అఖిలహేయ ప్రచనీకుడు అవాప్త సమస్త కాముడు అయినటువంటి భగవాన్ శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షాలతోని తిరుప్పావై శ్రీ వ్రతం ఇందులో మనం ఈ రోజున 5వ పాశురాన్ని యథాశక్తి సేవించుకోబోతున్నాం. దాసుడికి ఇంకా పూర్తిగా అనారోగ్యం తీరలేదు. జలుబుతోని చాలా ఇబ్బందిగా ఫీవర్ అప్ అండ్ డౌన్ ఉంది. అయినప్పటికీ కూడా ముందుగా ఆలయ కమిటీ నిర్వాహకులకు అలాగే ప్రధాన అర్చకులకు భగవాన్మూర్తులకు క్షమాప్రార్థన చేస్తూ దాసుడు వారి యొక్క సహృదయత నిదర్శనం జూమ్ ద్వారా అయినా పర్వాలేదు మేము సేవిస్తాం అనటం, అలా వారికి ఒక పక్కన క్షమాప్రార్థన ఒక పక్కన కృతజ్ఞత ఆవిష్కరిస్తూ ఈ రోజున 5వ పాసురాన్ని యథాశక్తి సేవించే ప్రయత్నం చేద్దాం. మొదటి పాసురంలో నారాయణుడే మనకు అన్ని ఇస్తాడు అని చెప్పింది గోదమ్మ. అలా భగవంతుణ్ణి చేరడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అర్హత ఏమిటి అంటే కేవలం రుచి, ఆసక్తి అని మాత్రమే తెలిపింది. పొందించువాడు పొందబడేవాడు భగవానుడే అనేది శ్రీ వైష్ణవ సంప్రదాయ సిద్ధం. అలాగే 2వ పాసురంలో ఈ వ్రతంలో అవగాహించినటువంటి వారు, పాల్గొనేవారు చేయవలసిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, వీటిని చెప్పింది. 3వ పాసురంలో ఈ వ్రతంలో అవగాహించినట్లయితే మనకు కలిగేటువంటి పాడి పంట యొక్క సమృద్ధిని తెలియజేసింది. 4వ పాసురంలో భాగవతోత్తముల వైలక్షణ్యం ఎట్టిదో తెలియజేసింది గోదాదేవి. సత్సంకల్పం చేసినట్లయితే మనకు కావలసినటువంటి విషయాలన్నింటినీ కూడా దేవతలే సమకూరుస్తారు అన్న విషయాన్ని స్పష్టంగా మనం చూసాం. ఇక్కడ ప్రతి పాసురంలో మనం ఆచార్య వైభవాన్ని యథాశక్తి అనుభవిస్తూ వచ్చాం. నిన్నటి పాసురంలో కూడా నీ ఉదారత్వానికి తగినట్లుగా అని ఆండాళ్ళ తల్లి పర్జన్యుడు అంటే వర్షదేవత, వరుణుణ్ణి ఆజ్ఞాపించింది. ఆ ఉదారత భగవద్ రామానుజులలో చాలా స్పష్టం. ఓరాన్ వழியாய் ఉపదేశిత్తార్ మున్నోర్ ఏరార్ యతిరాజర్ ఇన్నరుళాల్. అంత ముందు వరకు సంప్రదాయం ఒక మంత్రార్థాన్ని తెలియజేయాలి అంటే ఎన్నో విధాలుగా పరీక్షించి ఒక్కరిని మాత్రమే శిష్యులుగా ఎంచుకొని వారికి మాత్రమే సంప్రదాయ రహస్యాలు బోధించేవారు. అటువంటి దాన్ని ఛేదించి
ஆசையுடையோர்க்கெல்லாம் ஆரியர்கள் கூறுமென்னு பேசிவரம் మరుత్తార్పిన్. ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి మంత్రార్థాన్ని తెలియజేయండి ఆచార్యులారా అన్నటువంటి ఉదాహరణలు భగవద్ రామానుజులు. అక్కడ అది మనకు స్మరణీయం. ఇలా 4 పాసురాల 4 వివిధములైనటువంటి విషయాలను మనం చూశాం. కొన్ని చోట్ల మన పెద్దలంటారు, స్వీయ అనుభవాలు చెప్పకూడదు, అది స్వోత్కర్ష అవుతుంది అంటారు. అంటే మనల్ని గురించి మనం గొప్పగా చెప్పుకోవటం ఒక దోషంగా పరిగణిస్తారు. కాలక్రమేణా పెద్దలంటున్నారు, స్వీయ అనుభవాలు చెప్పాల్సిందే, లేదంటే తెలియకుండా పోతుంది అని. ఒకప్పుడు శిష్యగణం ఉండేవారు, ఎప్పుడూ ఆచార్యులు అంటిపెట్టుకునే ఉండేవారు. వారి దైనందిన జీవితాల్లో జరిగేటువంటి విషయాల్ని వారు అతి దగ్గరగా పరిశీలిస్తూ వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు. ఇవాళ గురుకుల వ్యవస్థ లేదు కదా. అసలు గురువు అన్నదానికి అర్థమే వేరు. ఇవాళ ప్రతి ఒక్కరూ ఏదో ఒక మాధ్యమం ద్వారా చెప్పేవాళ్లే అవుతున్నారు. అందరూ గురువులు కావాలని చూస్తున్నారు. కానీ శిష్యుడిగా ఉండి సేవ చేస్తూ జ్ఞానాన్ని సముపార్జించాలి అన్న ఆశ రోజు రోజుకి తక్కువైపోతుంది. ఇట్లాంటి సందర్భాల్లో కొందరు పెద్దలు ఆదేశించారు, స్వీయ అనుభవాలు చెప్పడంలో తప్పులేదు అని. మీ అందరికీ గుర్తుంటే తొలి ఏకాదశికి ముందు శ్రీ యుఎస్ శ్రీమాన్ సిరిసినహల్ వెంకటాచార్య స్వామి వారు తిరుమంత్రార్థ కాలక్షేపాన్ని ప్రారంభించారు. వారానికి 3 రోజులు చొప్పున. అప్పటికి దాసుడు కూడా కాలక్షేపం ప్రారంభించాడు. ఆ తర్వాత జీఎస్వామి కూడా ప్రారంభించారు. అవి నడుస్తూ ఉన్నాయి. సరిగ్గా మధ్యలో కొన్ని రోజులు అవగానే వారికి చాలా తీవ్రమైన అనారోగ్యం వేసింది. దాంతోనే ఒక 3 వారాలు కంప్లీట్గా బెడ్ మీదనే పడుకుని ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఆ విషయాన్ని తెలిసినటువంటి దాసుడు కొందరు భావతత్వములతో కలిసి తొలి ఏకాదశి రోజున ఆచార్యుల ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళాలి అంటే, ఆచార్యుల యొక్క శరీర రక్షణ బాధ్యత శిష్యులది. శిష్యుల యొక్క ఆత్మోజ్జీవనము ఆచార్యుల బాధ్యత. కాబట్టి విషయం తెలుసుకున్నటువంటి దాసుడు కొందరు భావతత్వములతోని తొలి ఏకాదశి రోజున ఆచార్యుల వారింటికి వెళ్ళడం జరిగింది. సాధారణంగా ఏకాదశి రోజున ఏం పారాయణ చేస్తారు? విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. కానీ ఆ రోజు దాసుడికి కలిగిన సంకల్పం సంక్షేప రామాయణం. అనుకోకుండా అలా కలిగింది. ఇద్దరు సమక్షంలో సంక్షేప రామాయణ పారాయణ అంతా అయిపోయిన తర్వాత వారు బయటకు వచ్చి కూర్చున్నారు. అక్కడున్న ఒక పెద్దలు అన్నారు, అంటే తొలి ఏకాదశి రోజున సాధారణంగా విష్ణు సహస్రం చేస్తారు, కానీ సంక్షేప రామాయణం చేయాలన్న మీ సంకల్పం వారి జీవితానికి చాలా దగ్గరగా ఉంది అని. వారు 90 సంవత్సరాల వయోవృద్ధులు, మహానుభావులు. నిజామాబాద్లో సుమారు 40 సంవత్సరాలకు పైన శ్రీరామాయణంలో స్థానాచార్యులుగా ఉన్నటువంటి మహానుభావులు. అటువంటి సంక్షేప రామాయణం పారాయణం చేసిన తర్వాత వారు బయటకు వచ్చి కూర్చొని అన్నారు, ఇవాళ అందరికీ ఆదివారం, కానీ మాకు మాత్రం రవివాసరం అని మంగళాశాసనం చేసి ఒక మాట అన్నారు. భాగవతోత్తముల మంగళాశాసనం అంటే ఇక్కడ దాసుడు భాగవతోత్తముడు అని చెప్పడం ఉద్దేశం కాదు. ఆచి పాండురంగాచార్య స్వామి వారు ఇంకెంతోమంది పెద్దలు కూడా వచ్చారు. అక్కడ దగ్గరలో వాళ్ళు అందరం కలిసి పాలన చేశాం. వారన్న మాట, భాగవతోత్తముల మంగళాశాసనాన్ని పెరుమాళ్ళు ఏ రోజు పక్కన పెట్టాడు అని. ఆ రోజున పారాయణ చేసి వచ్చిన కొన్ని రోజులకే వారు మళ్ళీ స్వస్థతను పొంది కాలక్షేపాన్ని మళ్ళీ కొనసాగించారు. ఇలా మనకెన్నో మన నిజ జీవితంలో కూడా ఎన్నో కనపడుతూ ఉంటాయి ఇట్లాంటివన్నీ. అది భాగవతోత్తంల గొప్పతనము. ఎవరు భాగవతోత్తములు అనబడతారు? సర్వకాల సర్వావస్థలలో ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి సుఖం వచ్చినా రక్షకుడు శ్రీమన్నారాయణుడే
అనే ఒక అధ్యావసాయం కలిగినటువంటి వారు. అధ్యావసాయము అంటే స్ట్రాంగ్ బిలీఫ్, గట్టి నమ్మకము అని అర్థం అనమాట. అది ఈ రోజు 5వ పాసురంలోకి మనం అడుగు పెడుతున్నాం. 5వ పాసురానికి అవతారిక ఏమిటి? ఒక అద్భుతమైన అవతారిక. பெண்பிள்ளைகளிலே ஒருத்தி நாம் இப்படியே கணக்க பாரித்துக் கொண்டு இழியானின்னோ நமக்குத்தான் இது தலை கட்டுகைக்கு விசுவாசமென் அனாதிகால சஞ்சிதமான கர்மங்கள் இதுக்கு విరోధத்தை పన్నాదో శ్రేయాంసి బహువిజ్ఞాని అన్నో ఎన్ను ప్రశ్నం పన్నా అని ప్రారంభం అవుతుంది అవతారిక. ఏంటట? ముందు గోదాదేవి వ్రతం గురించి అందరినీ పిలిచింది. ఇలా మనం మార్గశీర్ష స్నానం చేసినట్లయితే నారాయణుడే మనకే అన్నీ ఇస్తాడు అని చెప్పింది. ఆ తర్వాత అందరినీ సమీకరించింది. వ్రతంలో ఉండే ప్రయోజనాల్ని చెప్పింది. ఇలా మనలాంటి వాళ్ళం వ్రతానికి పూనుకుంటే దేవతలే సహకరిస్తారు అని చెప్పింది. కానీ అక్కడ ఉన్నటువంటి గోపికలందరిలో ఒక గోపిక ఒక ప్రశ్న లేవనెత్తింది. ఏమిటా ప్రశ్న? చాలా అద్భుతమైన ప్రశ్న. ఏటట? పెൺబిళ్ళెహళిలే వృత్తి. అక్కడున్న గోపికల్లో ఒక ఆమె అంటుంది, ఇలా ప్రశ్న వేసింది. ఏమట? మనం ఏదో నోము నోచి కృష్ణుడిని పొందాలి అనుకుంటున్నాం కానీ అది అయ్యే పనేనా గోదా అని అడుగుతుంది. ఎందుకు కాదు అని గోదాదేవి ప్రశ్న వేసింది. అప్పుడు ఆ గోపికంది, శ్రేయాంసి బహువిఘ్నాని భవంతి మహతామపి. చూడండి, అక్కడున్న గోపికలలో ఇతిహాస పురాణ జ్ఞానం ఉన్నవాళ్ళు కొంతమంది, ధర్మశాస్త్ర జ్ఞానం ఉన్నవాళ్ళు కొంతమంది, కావ్యాలు నాటకాలపైన జ్ఞానం ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరైనా నందగోకులంలో ఉన్నటువంటి గోపికలకి ఇంత నాలెడ్జ్ ఉంటుందా? ఎందుకుండదు? తెల్లవారుజామున లేచి ఆ పెరుగును చిలుకుతూ ఉన్నప్పుడు అటుపైన భగవన్నామాన్ని సేవిస్తూ ఉండేవారు. అటుపైన నందగోపుడి భవనంలో ఎప్పుడూ ఎవరో విద్వాంసులు వస్తూ అనేక విషయాల్ని ప్రవచనం రూపంలో చేస్తూ ఉండేవారు. అలా వినటం వల్ల వీళ్ళకి కలిగినటువంటి ఒక జ్ఞానం, దాన్ని శృత పాండిత్యం అంటారు. ఏమంటారు? శృత పాండిత్యం లేదా శ్రవణ పాండిత్యం. వినటం వల్ల కలిగినటువంటి ఒక పాండిత్యం అని. ఒక గోపిక అడుగుతుంది, గోదా, ఎంత గొప్పవారైనప్పటికీ కూడా కొన్ని పనులు ప్రారంభిస్తే మధ్యలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది కదా. ఇది మనకు చరిత్ర సుస్పష్టంగా తెలుస్తుంది కదా. కాబట్టి మన పని అయ్యేనా? మన వ్రతం పూర్తయ్యేనా? మన కృష్ణుడు లభించేనా అని అడుగుతుంది. ఇలా అడగడానికి కారణం ఏంటి అంటే, మహానుభావుడు వశిష్ఠుడు ఆయన ముహూర్తం పెట్టాడు. ఎవరికి? శ్రీరామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చేయడానికి. మరి ఏమైంది? రాత్రికి రాత్రి కోపగృహంలోకి వెళ్ళిపోయింది కైకేయి. కోపగృహంలో కైకేయి ఉన్న వార్త విని దశరథుడు వెళ్ళి ఏమైంది అని కనుక్కుంటే తాను వరాలడిగి ఆ వరాలకు కట్టుబడి ధర్మపాశేన సంయుత అన్నట్టుగా సాక్షాత్ ధర్మమైనటువంటి శ్రీరాముడిని పక్కన పెట్టి ధర్మంలాగా కనిపించేటువంటి ఆభాస ధర్మాన్ని పట్టుకున్నాడు దశరథుడు. తద్వారా ఏమైంది? రాముడు అడవుల పాలయ్యాడు. పట్టాభిషేకం జరగలేదు. అంత గొప్పవాళ్లే ముహూర్తం పెడితే అనుకున్నటువంటి కార్యం అవ్వలేదు. ఇక మనం పరిస్థితి ఏమిటి అని ఒక గోపిక ప్రశ్నించింది. ఆ గోష్ఠిలోనే ధర్మశాస్త్రం తెలిసినటువంటి ఇంకొక గోపిక ఇలా ప్రశ్నిస్తుంది, గోదా, ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. చేసినటువంటి కర్మలు అవి మంచివైతే పుణ్యాన్ని, చెడువైతే పాపాన్ని అనుభవించి తీరవలసిందే కదా. ఆ పాపాలన్నీ పోయేంత వరకు మనకు భగవత్ సాక్షాత్కారం అవ్వదు కదా. ఎలా మనం ఈ వ్రతంలో అవగాహిస్తే కృష్ణుడు మనకు లభిస్తాడు? అది ఏమైంది?
కాబట్టి మరి ఆ పాపరాశి అంతా దగ్ధమైపోతేనే కదా మనకు కృష్ణుడు లభించేది. గోవర్ధనాచార్య స్వామి వారు అన్మ్యూట్ చేసుకోండి. వినబడుతుందా వాయిస్? వస్తుందా? ఓకే. ఓకే. వినపడుతుంది సార్. ఓకే. వినపడుతుంది. ఆ. అని ఇంకొక గోపిక ప్రశ్నించింది. అందులోనే ఇంకొక గోపిక కాస్త కావ్యాలు, నాటకాలు, ఈ జ్ఞానం ఉన్నటువంటి ఇంకొక గోపిక ప్రశ్న వేస్తుంది. గోదా, మనం ఒకటి అనుకుంటాం, కానీ విధి ఇంకొకటి నిర్ణయిస్తుంది. ఎలా అంటావా? ఒక కావ్యంలో జరిగిన సంఘటన చెప్తాను విను అని చెప్పి ఓ తుమ్మెద ఒక తటాకం, తటాకం అంటే లేక్, దాని చివరిలో చక్కగా ఉన్నటువంటి ఒక తామర పుష్పం పైన మకరందాన్ని గురులుతూ ఉండేది. అలా అలా మకరందాన్ని గురులి సూర్యాస్తమయ సమయంలో, అంటే కమలం ముడుచుకుంటుంది కదా, ఆ సమయంలో ఇంటికి వెళ్ళిపోయేది. అలా రోజు నడుస్తున్నటువంటి ప్రక్రియే. ఒక రోజున ఆ మకరందాన్ని బాగా తాగి మత్తెక్కి అందులోనే పడుకుంది. ఎందులో? తామర పుష్పంలో. సూర్యాస్తమయం అయింది, తామర ముడుచుకుంది. ఆ ముడుచుకుంటే ముడుచుకుందిలే, తెల్లవారి సూర్యోదయం అవుతుంది, కమలం వికసిస్తుంది, హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంది తుమ్మెద. కానీ ఆ రాత్రి అటుగా వస్తున్నటువంటి ఒక ఏనుగు తొండంతోని ఆ కమలాన్ని లాగి కింద పడేసి తొక్కేసింది. ఏమైంది ఇప్పుడు? తుమ్మెద మరణించింది. కాబట్టి మరి ఎన్నో జన్మల నుంచి పాపాలు చేసుకున్నటువంటి మనము ఈ జన్మలో ఈ వ్రతం చేయగానే మనకు కృష్ణుడు లభిస్తాడా అని ప్రశ్న. ఇవన్నీ విన్నప్పుడు ఇవన్నీ సరి అయిన ప్రశ్నలే కదా అని మనకు అనిపిస్తుంది కదా. ప్రశ్నలు ఎంత సరి అయినవో ఆండాళ్ సమాధానం కూడా అంతే సరి అయినది, అంతే సరి అయినది. దానికి ఆండాళ్ చెప్పబోతుంది ఈ పాసురంలో. ఏ పనికైనా విశ్వాసం ప్రధానం. చూడండి, అందరూ ఆచార్యులను ఆశ్రయిస్తారు, అందరూ దివ్యదేశాలు సేవిస్తారు, అందరూ తీర్థాల్లో మునుగుతారు. తీర్థం అంటే పవిత్రమైనటువంటి సరస్సులు. మరి అందరికీ ఫలం ఒకే రకంగా వస్తుందంటారా? రాదు కదా. వాళ్లకు ఆయా ఆచార్యుల పైన, ఆ దివ్యదేశం పైన, ఆ తీర్థం పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టే ఫలం తప్ప అందరికీ ఒకేలాగా ఉండదు. కాబట్టి విశ్వాసమే ప్రధానం. ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అయి ఉండాలి అన్నది ఈ పాసురంలో మనకు తెలియజేస్తుంది గోదాదేవి. పాసురాన్ని మనం రాగయుక్తంగా వినే ముందు ఒక చిన్న వృత్తాంతాన్ని చెప్పుకొని పాసురం లోపలికి పెడదాం. ఏమిటో వృత్తాంతం? ఏమిటో వృత్తాంతం అంటే, ఒక ఊళ్ళో ఓ పాము మంత్రం వేసేవాడు ఉండేవాట. అతను ఒక రైతు. అతను ఒక రైతు అంటే ఫార్మర్. ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఎవరికైనా పాము కరిస్తే ఆయన దగ్గరికి వచ్చేవారు, ఆయన మంత్రం వేసేవాడు, అదేంటో తగ్గిపోయేది. అదే వీధి చివరిలో ఒక వేద పండితుడు ఉన్నాడు. ఈయనకు ఆశ్చర్యం, ఇదేంటి ఇన్ని వేదాలు చదువుకున్నాం మనం, ఇన్ని సంహితలు, ఆ, ఘన జట చదువుకున్నాం, మనకు తెలియని పాము మంత్రం ఏమై ఉంటుంది వీడి దగ్గర అని ఒకసారి ఈ రైతు ఇంటికి వెళ్ళాడు ఈయన, ఈ పండితుడు. వెళ్ళగానే అయ్యగారు అయ్యగారు రండి రండి కూర్చోండి అని కూర్చోబెట్టాడు, మర్యాద చేశాడు. రే, నువ్వు వేసే పాము మంత్రం ఏమిటి అసలు? నేను ఇన్ని విధాలు చదువుకున్నాను, నాకు తెలియని మంత్రం ఏమిటి, నీకు తెలిసిన మంత్రం ఏమిటి అన్న. అంటే అయ్యగారు, మా తాతగారు ఆ మంత్రం వేశారండి, మా నాన్నగారు ఆ మంత్రం వేశారండి, నేను కూడా ఆ మంత్రం వేస్తున్నానండి అన్నాను. కూడా ఇంతకు ఏంట్రా ఆ మంత్రం అని అడిగాడు ఈ వేద పండితుడు. ఆయన చెప్తున్నాడు, అక్కోరబ్బా, తగ్గోరబ్బా, కూర కూరబ్బా అని మంత్రం. ఏ మంత్రం అది? అక్కోరబ్బా, తగ్గోరబ్బా, కూర కూరబ్బా. మరి ఇదేం మంత్రం రా, ఇదేం మంత్రం రా అని అడిగాడు వేద పండితుడు. ఏమనండి నాకు తెలియదు, మా పెద్దవాళ్ళందరూ ఈ మంత్రం చెప్పుకుంటూ వచ్చారు, నేను ఆ మంత్రం వేస్తున్నాను. దీని అర్థం నాకు అర్థమైన విషయం మీకు చెప్తాను వినండి. అక్కోరబ్బా, ఓ కూర లేనటువంటి ఓ పాము, తగ్గోరబ్బా, నీ విషయం
తగ్గిపోవాలి కోరబ్బా అని ఏదో వాడు తెలిసిన అర్థం చెప్పాడు. ఒరే ఇదేం మంత్రం ఇది కాదురా, అఘోరేభ్యో దఘోరేభ్యో అని అదే ఆ మంత్రం ఉంది, నువ్వు దాన్ని ఇట్లా చేస్తావు ఏంటి అని చెప్పి ఆయనకి ఏదో కాస్త విషయం చెప్పాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈయన కూడా బోర్డు పెట్టుకున్నాడు, ఈ వేద పండితుడు కూడా. ఓహో, మనం కూడా మంత్రాలు వేద్దామని పెట్టుకున్నాడు. 1-2 కేసులు వచ్చాయి, కానీ ఈయన వేసిన మంత్రం ఫలించలేదు. అనుకోకుండా ఈ రైతు వేసిన మంత్రం కూడా ఫలించడం ఆగిపోయింది. ఎందుకు? అప్పటిదాకా విశ్వాసంగా వేసినటువంటి వాడు ఈ వేద పండితుడు వచ్చి, ఒరే ఇదేం మంత్రం రా, ఈ మంత్రం ఇది కాదు అది ఆ మంత్రం అని చెప్పేసరికి సంశయాత్మ వినశ్యతి. వీడికి మనసులో డౌట్ వస్తుందా రాదో, ఫలిస్తుందో ఫలించదో, ఇన్నాళ్ళు వేషం కానీ ఇప్పుడు ఫలిస్తుందో ఫలించదో, వీడికి కూడా ఫలించడం ఆగిపోయింది. అంటే ఏదైనా విశ్వాసం ప్రధానం ప్రధానం ప్రధానం. ఏమిటా విశ్వాసం? అసలు తిరుప్పావి అనేది ఈ పాసురంలోనే ఉంది అని చెప్తారు. అంటే ప్రపన్నుని యొక్క అనుష్ఠాన క్రమం ఏంటో ఈ పాసురంలో తెలియజేసింది గోదమ్మ. ఏమిటి ఈ పాసురం? ఈ పాసురంలో అర్థాలేంటి? యథాశక్తి సేవిద్దాం. ముందు రాగయుక్తంగా పాసురాన్ని సేవిద్దాం. రంగశ్రీ ప్రజ్ఞ గారు అన్మ్యూట్ చేసుకోండి. అడిగిన రామాంజదాసం. అడిగండి రామదాస్. ఇవాళ నేను ఒక రికార్డింగ్లో ఉన్నాను, అందుకనే కెమెరా స్విచ్ ఆన్ చేయలేకపోతున్నాను. సో ఇవాళ పాసురం 5వ పాసురం మాయనే మన్నువాడ. నాటరాగంలో శ్రీరాగంలో ఉంది. సరిమ పని సాని పదని పమరిగ రే సరిమ పని సని పదని పమరిగ రే மாயனை மன்னோவட மதுரை மைந்தனை மாயனை மன்னோவட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி வீளக்கை ஆயர் குலத்தினில் தோன்றும் மணி வீளக்கை தாயை குடல் வீளக்கம் செய்ததமோ தரனை தாயை குடல் நீலக்கம் செய்ததமோ தரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவ நின்றவும் போய பிழையும் புகுதருவ நின்றனவும் தீயினில் தூஷாகும் செப்பேலொரு பாவாய் தீயினில் தூஷாகும் செப்பேலொரு பாவாய் தீயினில் தூஷாகும் செப்பேலொரு
പേലോരും പാവായ് ఆను అడిగిన రామాను సార్. అడిగాను రామ్మోహన్. చాలా స్పష్టంగా వచ్చింది ఇవాళ. చాలా స్పష్టంగా వచ్చింది. అనేక అనేక ధన్యవాదాలు మంగళాశాసన గారు. అద్భుతమైన భాషలో మాయనై మన్ను వడమధురై, మాయనై ఆశ్చర్య కలుగునటువంటి చేష్టితములు కలిగినట్టి, మన్ను వడమధురై. మన్ను అంటే స్థిరమైన అని అర్థం. స్థిరమైన భగవత్ సంబంధం ఉన్నటువంటి వడ మధురై. వడ అంటే వడమధురై అంటే ఏంటి? మధురలో ఉండే వడనా? మధురలో ఉండే వడ మద్దూరు వడ అని కాదు. వడ అంటే ఉత్తర దిక్కులో ఉన్నటువంటి మధుర. తెన్మధుర అని ఒకటి ఉంది కదా, శ్రీవెల్లిపుత్తూరు పక్కన దక్షిణ మధుర అని. ఇక్కడ ఆండాలు చెప్తుంది ఉత్తర దిక్కులో ఉండే మధుర కాబట్టి వడమధురై అన్నారు. ఆ ఉత్తర మధుర నగరికి మైందరై ప్రభు అయినటువంటి తూయ పెరునీర్ యమునై తురైవనై, పరిశుద్ధమైనటువంటి గొప్ప జలములు కలిగినటువంటి యమునా నది యొక్క తురైవనై, ఆ తీరంలో విహరించినటువంటి ఆయర్ కులత్తినే గొల్ల వంశములో తోన్ను ప్రకాశించున్నటువంటి తోన్ను అణివిళక్కే మంగళదీపమైనటువంటి తాయైక్కుడల్ విళక్కం, తల్లి గర్భాన్ని ప్రకాశింపజేసేటువంటి సేద దామోదరణి, దామోదరుడు అంటే శ్రీకృష్ణుణ్ణి తుయోమాయ్ పరిశుద్ధులమగుచు నాం మనము వందు వచ్చి చేరి తూమలర్ పరిశుద్ధమైనటువంటి పువ్వులను తూవి అంటే విసిరి తొడుదు సేవించి వాయినాల్ పాడి నోరారా గుణగణాలను కీర్తించి మనత్తినా సిందిక్క మనసారా చింతించగా ధ్యానించగా పోయపడియం సంచిత పాపములను పుహుతరువాన్ ఆగామి పాపములన్నీ కూడా తీనిల్ తూసాగు అంటే అగ్నిహోత్రంలో వేయబడినటువంటి దూది పింజ వలె రూపుమాసిపోవును. ఇది ప్రతిపదార్థం. తాత్పర్యం ఏమిటి అంటే ఉత్తర మధురలో అంటే ఎప్పుడూ భగవత్ సంబంధం కలిగినటువంటి ఉత్తర మధురలో అవతరించినటువంటి కృష్ణుడు మాయన్. మాయన్ అంటే ఏంటో చూద్దాం వ్యాఖ్యానంలో. అంటే గొప్ప ఆశ్చర్యకరమైన చేష్టితాలు చేసేవాడు, అతిమానుష చేష్టితములు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు చక్కటి యమునా తీరంలో ఎట్లా ఉందట యమున నానావర్త దుషాకులం, యమునాంచాతి గంభీరాం నానావర్త దుషాకులం, చాలా గంభీరంగా ఉంది, సుడులు తిరుగుతూ ఉంది, మొసలి లాంటి అనేక క్రూర జంతువులతోని నిండి ఉన్నది. అటువంటి కానీ పరిశుద్ధమైనదే చెప్తున్నారు. మళ్ళీ ఏంటది, ఏమిటా పరిశుద్ధత చూద్దాం వ్యాఖ్యానంలో. అలా యమునా తీరంలో నిరంతరం సంచరించేటువంటి వాడు గొల్ల వంశంలో అవతరించి తల్లికి గొప్ప కీర్తి తెచ్చినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు. అతనిని ప్రయోజనానంతపరులమై మనం సేవించినట్లయితే, ప్రయోజనానంతపరులు అంటే ఏంటి? ఆయన్ని సేవించడమే ఒక ప్రయోజనం. సేవించడం అంటే ఆశ్రయించడం, అదే ఒక ప్రయోజనం. మళ్ళీ ఇంకా దానికన్నా దానితో ప్రయోజనాన్ని ఆశించడం లేదు. అలా మనం వెళ్ళి సేవించినట్లయితే నోరారా కీర్తించి అసలు ఎలా చెప్పాలి పాసురంలో? పాసురంలో చెప్పిన విధానం ఏంటి? మనం నిత్య జీవితంలో ఫాలో అయ్యే విధానం ఏంటి? నిత్య జీవితంలో మనం ఫాలో అయ్యే విధానం మనసారా చింతించి, నోరారా కీర్తించి, చేతులారా అర్చించి అని చెప్తాం. మనసా వాచ కర్మణ. కానీ గోదాదేవి ఏంటండి ఇట్లా చెప్పింది ఇక్కడ? తూయోమాయి వందునాం తూమలర్ తూవిత్తొழுదు, పుష్పాన్ని విసిరి అంటుంది. ముందు పుష్పాన్ని సమర్పించి తర్వాత వాయినార్పాడి నోరారా కీర్తించి మనసారా మనత్తినాల్సిందెక్క మనసారా ధ్యానించగా. ఎందుకు ఇలా చెప్పిందో చూద్దాం వ్యాఖ్యానంలో. అలా మనం ధ్యానించినట్లయితే మన సంచిత కర్మలు ఆగామి కర్మలు అన్నీ కూడా అగ్నిహోత్రంలో వేసినటువంటి దూది పింజలాగా సమసిపోవును. ఈ పాసురం మనకు అర్థం కావాలంటే ఒకసారి ఇందాక విన్నటువంటి అవతారికను మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి. అవతారిక ఏంటి? అవశ్యం అనుభోక్తవ్యం కృతాకర్మ శుభాశుభం అంది కదా గోపిక. తప్పకుండా మనం చేసినటువంటి పాపకర్మలు ఏవైనా పుణ్యకర్మలు ఏవైనా అనుభవించే తీరాలి, అవి అయిపోతే కానీ మనకు భగవత్ సాక్షాత్కారం తెలియదు కదా అని చెప్పారు. దాన్ని చెప్తున్నటువంటి గోదాదేవి ఆశ్చర్యంగా పాసురం ప్రారంభించింది. మాయనై మన్ను
வடமதுரை மைந்தனை தூய பெருநீர் యమునై తురైవనై మాయనై మాయనై అంటే అర్థం మాయలోడు అని అర్థం కాదు. అద్వైత సిద్ధాంత పరులు మాయ అన్నదానికి కనిపించినట్టుగా ఉన్నప్పటికీ అది వాస్తవం కాదు అని చెప్తారు. అద్వైత పరంగా అద్వైత సిద్ధాంతంలో మాయ అన్నదానికి అది అర్థం. అంటే జగత్తంతు కనిపిస్తుంది, ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ లేదండి అంటారు. అదొక ఫిలాసఫీ. కానీ విశిష్టాద్వైత సిద్ధాంతంలో మాయని అంటే ఆశ్చర్యకరములైన చేష్టితములు కలిగిన వాడు అని అర్థం. కొద్దిగా పదాన్ని విడదీస్తే ఒక అద్భుతమైన అర్థం వస్తుంది. మా ఆయన్, మా ఆయన్ పెద్దవాడు, పెద్దవాడు. మా అంటే పెద్దవాడు, ఆయన్ అంటే గోలోకులంలో పెద్దవాడు. అదేంటి, కృష్ణుడు చిన్నవాడు కదా, చిన్నవాడా? ఆ నందగోకులానికి ప్రభువు నందగోపుడు. మరి మనము గోవర్ధనగిరికి పరిక్రమణ చేసి అక్కడే పూజ చేయాలి అని చెప్పినప్పుడు అందరూ విన్నారా లేదా? విన్నారు. కాబట్టి ఆయన మాటని శిరస వహించారు. కాబట్టి మాయన్. ఇంకొక అర్థం మాయన్ ఆశ్చర్యకరములైన చేష్టితములు కలవాడు. చక్రవర్తి కుమారుడండి, చాలా బలిష్టమైన వాడు. అయితే ఏంటట, ఏం చేయగలడు వాడు? వాడు ఒక బండరాయిని లేపగలుగుతాడేమో, కానీ చిన్నవాడు, 7 సంవత్సరాల పిల్లవాడు ఓ పర్వతాన్ని 7 అహోరాత్రాలు పట్టుకొని ఉన్నాడు. అహము రాత్రము అంటే దినము రాత్రి, పగలు రాత్రి అని అర్థం అనమాట. అలా 7 రోజులు పట్టుకొని ఉన్నాడు. మరి ఇది ఆశ్చర్యకరమైన చేష్టితం కాదా? ఇది ఆశ్చర్యకరమైన చేష్టితం. అలాగే విషసర్పములు కాళీయుడి పైన నాట్యం చేశాడు. ఇది కూడా ఒక ఆశ్చర్యకరమైన చేష్టితమే. అంతకు మించి ఓ సుమారు 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత కురుక్షేత్రంలో కృష్ణుడు తన యొక్క భార్యలందరితో కలిసి సూర్యగ్రహణం రోజున స్నానం ఆచరించడానికి వచ్చినప్పుడు దేవకీదేవి ప్రార్థించింది, కృష్ణ, గ్రహణ సమయంలో చేసేటువంటి జప తప హోమాదులన్నీ చక్కగా ఫలిస్తాయంటారు, నాకు ఒక దానం కావాలి, ఇస్తావా అని అడుగుతుంది. ఏమిటమ్మా కోరుకో అంటాడు. వాస్తవానికి మీ గర్భంలో పుట్టినప్పటికీ కూడా నేను ఎక్కువగా మీకు ఏ ఆనందాన్ని కలగజేయకపోయాను, అడుగమ్మా అంటాడు. అంటే ఏం లేదు ఆయన, షడ్గర్భ అని 6 సంతానం ఏదో శాపవశాత్తు తన గర్భంలో జన్మించి అటుపైన పాపం వాళ్ళందరినీ ఒక్కసారిగా సంహరిస్తాడు కంసుడు. వాళ్ళ ఆలనా పాలన నేను చూసుకోలేను, వాళ్ళకు కులజైన తల్లిదండ్రిగా అందరికీ పాలివ్వాలని ఉంది అని అంటే, ఎక్కడో రసాతలంలో ఉన్నటువంటి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని మళ్ళీ వాళ్ళు ఆ పుట్టినప్పుడు ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలో వాళ్ళు తీసుకొని వచ్చి దేవకికి మళ్ళీ ఆ సమయంలో ఉన్నటువంటి యవనాన్ని, ఒక మాతృత్వాన్ని ప్రసాదించి తనివి తీరా ఆమె కోరిక తీరేలాగా చేశాడు. ఇవన్నీ ఆశ్చర్యకరమైన చేష్టలే కదా. ఇలాంటివి చెప్పుకుని పోతే మాయనై అక్కడే 2 గంటల ఉపన్యాసం అయిపోతుందని చెప్పేవారు పెద్దలు. కాంచీ ప్రతివాది భయంకరం అనంగరాచార్య స్వామివారు మహానుభావులు, జగదాచార్య సింహాసనాధీశులుగా పేరు పొందినటువంటి ప్రసిద్ధులు కాంచీనగరంలో వేయించేసి ఉండేవారు. తిరుప్పావై ప్రవచనాలు కూర్చున్నప్పుడు ప్రక్రియ ఏమిటి అంటే, ముందు పాసురాన్ని విన్నవించి, తర్వాత ప్రతిపదార్థం చెప్పి, తర్వాత తాత్పర్యం చెప్పి, ఆ తర్వాత వ్యాఖ్యానం. ప్రతిపదార్థము తాత్పర్యం అయిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, అంతే కదా. ఇందాక మనం కూడా చెప్పుకున్నాం కదా, 2 నిమిషాల్లో అయిపోతుంది. కానీ వ్యాఖ్యానానికి వచ్చేసరికి అయిపోతుందో లేదో గ్యారంటీ లేదు. ఈ మాయనై అని చెప్పి ప్రారంభించి 2 గంటలు చెప్పేవారట. అయిపోగానే శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్య గోదాయి నిత్యమంగళం అని మంగళం పాడేసి ఆ రోజు ప్రవచనం క్లోజ్, అంతే. ఇక అంతవరకే అయిపోతుంది. ఈ మిగతా అంతా ఎప్పుడైనా సమయం ఉంటే చూద్దాం. అంతగా ఆళ్వార్ల పాసురంలో ఈడుపడినటువంటి సంప్రదాయం. అలా మాయనై గురించి చెప్పాలంటేనే చాలా ఉంది, కానీ ఇప్పటివరకు మనకు చాలు. ఆశ్చర్యకరమైన చేష్టితములు కలవాడు అని అర్థం. మన్ను వడమదురై అని అన్నారు తర్వాత. అంటే ఏంటి? మన్ను అంటే స్థిరమైన అని అర్థం. మనకు కులశేఖర ఆళ్వార్ పాసురం మీకు గుర్తుంటే, మన్ను పుగళ్ కౌశలైతల్
అని ఒక పాసురం. మన్ను పుగళ్ కౌసల్యతన్, స్థిరమైన కీర్తి కలిగిన అని అర్థం కౌసల్యాదేవి. ఇక్కడ మన్ను వడమధురే, స్థిరమైనటువంటి కీర్తి కలిగిన, భగవత్ సంబంధం కలిగినటువంటిది. ఏమిటండి అంటే సిద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి వామన అవతారంలో ఆయన తపస్సు చేశాడు. వామనుడు అంటే దశావతారాల్లో ప్రధానమైనటువంటి ఒక అవతారం వామన అవతారం. అలా వామన అవతారాన్ని ఇచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు సిద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసుకు ఇక్కడ తపస్సు చేశాడు. ఎక్కడ? ఇప్పుడు మనం చెప్పినటువంటి మధురా నగరంలో. అలా భగవత్ సంబంధం. త్రేతాయుగంలో శ్రీరాముడి యొక్క ఆజ్ఞను గైకొని శత్రుఘ్నుడు లవణాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ఆ మధురా నగరాన్నే రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. అలా త్రేతాయుగంలో భగవత్ సంబంధం. ఇకపోతే ద్వాపర యుగంలో చెప్పాల్సిన అవసరం ఏముందండి? సాక్షాత్తు శ్రీకృష్ణుడే అవతరించాడు. మధురా నామ నగరి పుణ్య పాపహరి శుభ యస్యాం జాతో జగన్నాథ సాక్షాత్ విష్ణు సనాతన. ఆహా! మధురా పట్టణం ఎంత గొప్పది, పావనమైనది, పాపాలని పోగొట్టేది, మంగళప్రదమైనది. అనాది కాలం నుంచి సర్వశ్రేష్ఠుడు, సర్వశేషి, జగత్కారుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అవతరించేటువంటి ఒక అద్భుతమైన నగరము అని మనకు పురాణ వచనం కూడా ఉంది. అటువంటి మధురా నగరం. మాయనై మన్ను వడమధురై. అటుపైన తూయ పెరునీర్ యమునై తురైవనై, పరిశుద్ధమైనటువంటి జలములు కలిగినటువంటి యమున అన్నారు. ఏంటండి ఆ పరిశుద్ధత? ఏంటి ఆ పరిశుద్ధత? ఒక్కసారి గమనించండి. ఏ నదికి ఒక గొప్పతనం రావాలన్నా, ఏ క్షేత్రానికి ఒక గొప్పతనం రావాలన్నా భగవత్ సంబంధమే ప్రధానం కదా. మరి శ్రీమన్నారాయణుడు సర్వశేషి దేవకీ వసుదేవులకు కారాగారంలో అర్ధరాత్రి పుట్ట జన్మించిన తర్వాత తన తండ్రి అయినటువంటి వసుదేవుడు రాత్రికి రాత్రే కంసుడి వల్ల ఏ ప్రమాదం వాటిల్లుతుందో అని బయలుదేరాడు. యమునని దాటాలి. ఇందాక చెప్పుకున్నాం, యమునాంచాతి గంభీరాం నానావర్త జుషాకుల. గంభీరంగా సుడులు తిరుగుతూ మొసళ్ళు కలిగినటువంటి యమున ఏం చేసిందండి? యమున వసుదేవుడు వెళుతుంటే వసుదేవో వహన్ కృష్ణం జాను మాత్రోదకోయయౌ, కేవలం నడువు వరకు మాత్రమే నీరు వచ్చేలాగా దారిచ్చిందా లేదా? అందువల్ల యమున గొప్పతనం అన్నారు. ఇంకా పెరియవాచన్మిళ్ళ యొక్క మాట అంటున్నారు, కృష్ణను పెంగళం మారి మారి కొప్పళి కయాలే వందుతూ ఇమయ్యాహుమా. కృష్ణుడు గోపికలు ఎప్పుడూ యమునా తీరంలో ఉండి జలకాలాడుతూ కొప్పళిక్కయాలే, పుక్కులు చుమ్మేయటం వల్ల, అందులో దిగటం వల్ల ఈయనకున్న నల్లదనం అంతా దానికి అంటుకుని పోయి యమున నల్లగా కనపడుతూ ఆ కృష్ణ స్పర్శ వల్ల, గోపికా స్పర్శల వల్ల పవిత్రమైనదండి అని చెప్తున్నారు. ఇంకా గొప్పతనం చెప్తున్నారు యమునా నది. ఏమట? త్రేతాయుగంలో మీ అందరికీ తెలుసు కదా, రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్తున్నప్పుడు సీతాదేవి ప్రార్థించింది గోదావరి నదిని, హే గోదావరి మాత, రాముడు ఒకవేళ ఇటు వచ్చి అడిగితే చెప్పు, దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు నన్ను ఎత్తుకొని వెళ్ళాడని అని చెప్తుంది. పాపం రాముడు హా సీత, హా సీత, హా సీత అంటూ దిక్కులు పెక్కటిల్లేలాగా అరుస్తూ ఆ వనంలో తిరిగి గోదావరి నది తీరానికి వచ్చి, హే గోదావరి మాత, నీ తీరంలోనే కదా నీకు పూజలు చేశాం, నీ దగ్గరే జలకాలాడాం, నీ తీరంలోనే ఉన్నాము, దయచేసి చెప్పు సీత ఎడిపోయింది అని ప్రార్థించాడు శ్రీరాముడు. కానీ ఎక్కడా నోరు విప్పితే రావణాసుడి వల్ల ఏ ఉపద్రవం వాటిల్లుతుందో అని భయపడి గోదావరి నది ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ యమున ఎక్కడుందండి? కంసుడి యొక్క కోట అంచు, ఆ కోట నీడ ప్రాంతంలో అతి దగ్గరగా ఉంది యమున. అయినా సరే భయపడకుండా వసుదేవుడికి దారిచ్చింది. అవునా లేదా? కాబట్టి గోదావరి కన్నా యమున పవిత్రమైనది, శుద్ధమైనది అని దీన్ని నహిడిందా న్యాయంలో తీసుకోవాలి.
నైనిందా న్యాయం అంటే గోదావరి నది పవిత్రమైనది కాదు, యమునయే పవిత్రము అని అర్థం కాదు. నైనిందా న్యాయము, న్యాయము న్యాయము అంటే సంస్కృతంలో ఒక విశేషణం అనమాట, ఒక పోలికను చెప్పడానికి వాడేటువంటివి. ఇటువైపు చెప్పేదాని యొక్క గొప్పతనం, ఉత్కర్ష చెప్పడమే తాత్పర్యం తప్ప ఇంకో దాన్ని తక్కువ చేయడం కాదు అని అర్థం. అలా గోదావరి కన్నా ఒక గొప్పదైనటువంటి పరిశుద్ధత యమున కలిగి ఉన్నది అని చెప్పారు. యమునైత్తురైవనై, యమునా తీర విహారి. ప్రతి నదిలో కొన్ని తీరాలు ఉంటాయి. ముత్యాలు దొరికే తీరాలు అని కొన్ని ఉంటాయి. చాకిరేవులు కొన్ని ఉంటాయి. పెరుమాళకు తీర్థం తీసుకునే రేవులు కొన్ని ఉంటాయి. అవన్నీ చోట్ల మనవాడు ఉంటాడు కృష్ణుడు. ఎక్కడ ఉంటాడు? ఏ ప్రాంతంలో అయితే గోపికలు కడవలెత్తుకొని, కడవలంటే కుండలు, నీటిలో మంచినీళ్ళు తీసుకునే వస్తారో ఆ ప్రాంతంలో విహరిస్తూ ఉంటాడు గోపికల కోసమై. అలా యమునా తీర విహారీ, యమున ఎత్తురైవన్. యామునాచార్యులు అంటే కూడా అదే కృష్ణనామం అని అర్థం. యమున ఎత్తురైవన్ అంటే యమునా తీర విహారీ, కృష్ణనామము అని అర్థం అనమాట. అటువంటి ఆ కృష్ణుడిని యమున ఎత్తురైవని. ఆ తర్వాత ఆయర్ కులత్తిలిల్ తోన్నం మణి విளக்கை, గోపాలకంలో అవతరించినటువంటి వాడు, ఆ కులానికి ఒక మణిదీపం లాంటి వాడు. జేతు జేతు దేవో దేవకీ నందనోయం, జేతు జేతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప అని మనం ముకుందమంలో చేస్తాం కదా. వృష్ణివంశ ప్రదీప, ఆ వృష్ణివంశానికే ఒక ప్రకాశాన్ని తెచ్చిపెట్టినటువంటి వాడు కదా. మరి ఎక్కడ వైకుంఠము, ఎక్కడి ఆ గొల్ల కులం అండి? అసలు వైకుంఠంలో పరమాత్మ గుణాలు ప్రకాశించే అవకాశం ఏముంది కనుక అక్కడ ఉండే వాళ్ళంతా నిత్యులు, ముక్తులు, పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాళ్ళే. ఈయన యొక్క సౌశల్యం కానీ సౌలభ్యం కానీ కనపడే అవకాశమే లేదు. సూర్యుడి ముందు దివిటి పెడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏం ప్రయోజనం ఉండదు కదా. కటిక చీకటినటువంటి రూమ్లో ఒక దీపాన్ని వెలిగిస్తేనే ప్రయోజనం. అలా ఈ రేపల్లిలో అందరి చేత కట్టబడుతూ కొట్టబడుతూ ఆ, ఇంత సౌలభ్యంగా ఉన్నటువంటి కృష్ణుడు ఆ కులానికే ఒక మంగళ దీపంలాగా వెలిగినటువంటి వాడు. తాయై కూడలు విளக்கம் செய்த దామోదరుడే, తల్లి గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి వాడు. ఎంత గొప్ప ప్రకాశం అండి! మన వాళ్ళు చెప్తారు. ఓ సందర్భంలో నారద మహర్షి చతుర్ముఖ బ్రహ్మలోకం నుంచి పరుగు పరుగున వస్తాడట. బ్రహ్మకి అర్థం కాదు, ఇదేంటి వీడు ఉన్నట్టుండి ఇలా పరుగు తీస్తున్నాడు అని. ఆయన పరుగు తీస్తుంటే అదే ఆకాశ మార్గంలో ఉన్నటువంటి ముక్కంటి పరమశివుడు చూస్తాడు. చూసి నారద మహర్షి ఇంత పరుగు వెళ్తున్నాడంటే ఏదో ఉంది, ఏదో ఒక ఉపద్రవం వాటిల్లుతుండొచ్చు, లేదంటే యోగక్షేమం ఏదైనా అయ్యుండొచ్చు, ఏంటో ఏంటో చూద్దాము అని ఆయన. ఇటు పక్కన ఇంద్రుడు, వీళ్ళందరూ వస్తారు. వచ్చి మన వీళ్ళు దేవతలు పాదంతో భూమిని ముట్టుకోరు కదా, అలా పైన నిలబడి ఉంటారు. ఈయన మాత్రం కిందికి వచ్చేసి ఆ యశోదాదేవి దగ్గరికి వచ్చి, యశోద యశోద, నాకు ఆ విషయం అర్జెంటుగా చెప్పాలి అంటాడు. ఏమిటా విషయం మహర్షి? మీరు లోకగురు, లోకగురు నారద అని శాస్త్రవచనం. లోకానికే గురువు అయినటువంటి వాడు మహావిష్ణు యొక్క సంకల్ప రూపమే నారద మహర్షి. చూడండి, భాగవత పురాణం రావడానికి కూడా నారదుడే కారణం. వ్యాసుడికి ఒక అనుగ్రహ భాషణం చేస్తాడు. శ్రీరామాయణం రావడానికి కూడా వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చింది నారదుడే, గుర్తుంచుకోవాలి. అటువంటి నారద మహర్షి వచ్చి అడిగితే సందిగ్ధంలో ఏం చెప్పంటారండి? మీకు తెలియని జ్ఞానం ఏముంటుందండి అంటే, ఏం లేదండి, మీరు ఎన్ని జన్మలు ఎత్తారు, ఏ జన్మల్లో ఏ ఏ పుణ్యక్షేత్రాలు విహరించారు, ఏ జన్మల్లో ఏ ఏ నోములు వచ్చారో నాకు కాస్త చెప్పండి. నేను కూడా లిస్ట్ రాసుకొని ఆయా జన్మల్లో ఆయా క్షేత్రాలు దర్శించి ఆయా పుణ్యకార్యాలు చేసే ప్రయత్నం చేస్తాను అంటాడు నారదుడు. అయ్యో, నేనెవరిని ఏం చేయలేదండి అంటే, అలా చెప్పి తీరాల్సిందే అంటే, ఎందుకు ఈ మాట అన్నాడు నారద మహర్షి అంటే, ఏం తపస్సు చేసిందండి యశోద? జగత్కారణమైనటువంటి శ్రీమన్నారాయణుడు అంతటా వ్యాపించి, లోపల బయట అంతటా వ్యాపించి అందరినీ నియమించేటువంటి శ్రీమన్నారాయణుడి చేత అమ్మా అని పిలువబడుతుంది. ఎన్న తపం సేదనే యశోద, ఎన్న తపం సేదనే.
எங்கும் நிறை பரபிரம்மா அம்மா என்னழைக்க என்ன தபம் செய்தను எங்கும் నిறை పరబ్రహ్మం అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మడు అమ్మా అమ్మా ఎన్ను అని అழைక్క పిలువబడగా అழைక్కదల్ అழைక్కం అంటే పిలవడం అర్థం అనమాట అంటే జగత్కారణటువంటి శ్రీమన్నారాయణ చేత అమ్మా అని పిలిపించుకున్నావు ఓ యశోద నువ్వు ఏం తపస్సు చేశావమ్మా చెప్పు మేము కూడా ఆ తపస్సు చేస్తాం అన్నట్లుగా తాయి కుడలు విడక్కం செய்த దామోదరణి దామోదరుడు అంటే దామమును ఉదరము యందు కలవాడు అని అర్థం ఈయన చేసేటువంటి చేష్టితములను చూసి 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 తట్టుకోలేక కోపం వచ్చి రోటికి కట్టివేసింది రోటికి కట్టివేయటం వల్ల ఆ తాళ్ళు వరుసుకుపోవటం వల్ల తన బొజ్జ ప్రాంతం అంతా కూడా అచ్చులు పడ్డాయి కాబట్టి దామోదరుడు అని ఒక అర్థం దామాని లోకనామాని అంటే లోకాలన్నింటినీ తన కడుపులో ఉంచుకొని కాపాడినవాడు అని ఇంకొక అర్థం అలాగే దేవతలందరికీ కూడా సంతోషాన్ని కలిగజేసినటువంటి వాడు అని ఇంకొక అర్థం ఇలా దామోదర పదానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి అటువంటి దామోదరుణ్ణి ஆயர் குளத்தினில் தோன்றும் விளக்கை తాయై కూడా విளக்கம் செய்த దామోదరని ఇక ఇక్కడి నుంచి అసలు పాసురంతో స్టార్ట్ అవుతుంది ఆ గోపి అడిగిన ప్రశ్నలకు సమాధానం మొదలవుతుంది తూయోమాయ్ వందునా తూమలర్ తూవిత్తుడుదు వాయినార్ పాడి మణత్తినాల్ సిందిక్క ఓ గోపికలారా వినండి ఇటువంటి ఆశ్చర్యకరములైన చేష్టితములు గల దామోదరుణ్ణి మనము పరిశుద్ధులమై వచ్చి పరిశుద్ధులు అంటే ఆదివారం రోజు వినిపించే డైలాగ్ అనుకోవద్దు ఇక్కడ పరిశుద్ధులం అంటే ఆయన్ని సేవించడమే ఒక ప్రయోజనం తప్ప ఇంకో ప్రయోజనాన్ని ఆశించిన వాళ్ళం కాదు కదా మనం కాబట్టి అలా అన్య ప్రయోజనాంతరులై మనం వచ్చి వచ్చి తూమలడుతూవి ఒక పువ్వుని విసిరి తూమలడుతూవి వాయినార్పాడి మడత్తినాల్ సిందిక్క నోరారా కీర్తించి మనసారా చింతించినచో ధ్యానించినచో మన పాపాలన్నీ నశిస్తాయి అంట ఎందుకు ఇలా చెప్పింది మామూలుగా మనం ఒక మాట మాట్లాడాలి అంటే ఏం చెప్తారు పెద్దలు అర్థం బుద్ధ్వా శబ్ద రచన ముందు మనసులో అర్థాన్ని భావించి తర్వాత శబ్దం బయటకు వస్తుంది అంతే కదా మనఃపూర్వ వాగుత్తర అంటారు ముందు మనసులో ఒక విషయాన్ని భావించి దాన్ని మనం తర్వాత వాక్కు రూపంలో బయటపెడతాం అది కదా మరి ఇక్కడ ముందే పుష్పాన్ని సమర్పించి అనకుండా తూవి అంటే విసిరి అని అర్థం ఈ పువ్వు విసిరేయడం ఏంటి అర్థం మనం కూడా దేవాలయానికి వెళ్ళగానే పూలు విసిరేయాలనా ఎందుకు అలా చెప్పింది గోదాదేవి పోని సరే తూమలడు తూవి వాయిదార్పాడి మడత్తినాల్ సిందిక్క ఈ వ్యత్యస్తంగా ఉందేంటి ముందు మనసులో భావించి నోరారా పాడి పువ్వులు సమర్పించి అని చెప్పాలి కదా అలాంటి రివర్స్లో ఎందుకు చెప్పింది గోదాదేవి అంటే ఆయన ఆశ్చర్యకరములైనటువంటి చేష్టితములను మనం భావిస్తూ భావిస్తూ కోవిల్లోకి వెళ్ళగానే ఆయన్ని చూడగానే భక్తి ఉద్భుతమై పొంగుకొచ్చి ఏది ముందు చేస్తున్నావు ఏది వెనక చేస్తున్నావు అని తెలియకుండా చేసే ఒక క్రమంలాగా అంటే అత్యంత భక్తియుక్తానం అని చెప్పినట్టు అత్యంత భక్తి ఉన్నప్పుడు ఒక క్రమం అంటూ ఏమి ఉండదట అలా ఆ క్రమం తప్పి అంటే అత్యంత ప్రీతి భగవంతుని యొక్క గుణాలని మనం అనుభవించినప్పుడు మన మనసులో కలిగినటువంటి ఆ భావన చేత ఏది ముందు ఏది వెనకో తెలియకుండా ఆ ప్రీతితోని మనం చేసేటువంటి పని అలా పుష్పాన్ని విసిరి అంటే అక్కడ వెళ్ళి దగ్గరకు వెళ్ళి సమర్పించాలి అంత ఓపిక కూడా లేకుండా కనబడగానే పుష్పం సమర్పించాలి అనే ఒక కోరిక అలా అలా ఆయన్ని సేవించడమే ఒక వృత్తిగా ఆయన సేవించడమే ఒక ప్రధానమైన ఉద్దేశంగా ఆయన సేవించడమే ఒక ఫలంగా మనం చేసినట్లయితే మనకు ఆ శ్రీమన్నారాయణ ఏం చేసాడో తెలిసిన మన యొక్క కర్మలను సంచితం ఆగామి అనే కర్మలన్నింటినీ కూడా అగ్నిహోత్రంలో వేసిన దూది పింజరాగా నశింపజేస్తాడు ఏంటి కర్మలంటే ఏంటి అవి ఎన్ని రకాలు ఉన్నాయి కర్మ అంటే మనం చేసే పని ఎన్ని రకాలు ఉన్నాయి
అవన్నీ ఆ కర్మ ద్వారా మనం అనుభవించేటువంటి 3 రకాల కర్మలు అని మనకు శాస్త్రం చెప్తారు. స్థూలంగా చెప్తే ఏమిటవి? సంచితం, ప్రారంధం, ఆగామి అని. సంచితం పేరులోనే ఉంది. సంచి అంటే బ్యాగ్. అనేక జన్మలలో మనం చేసిన పుణ్య పాప రూపమైనటువంటి కర్మ అదో పెద్ద కొండలాగా ఉంటుంది. దాంట్లోంచి పరమాత్మ అనుభవించు అని ఒక పిడికేడు కర్మను తీసి మనకు శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరం, దానికి ప్రారంధం అని పేరు. మరి ఈ శరీరం వచ్చిన తర్వాత ఈ జన్మలో అన్ని మంచి పనులే చేస్తాం మనం, చేయం కదా. మళ్ళీ ఏవో పాపపుణ్యాలు చేస్తూ ఉంటాం. అవన్నీ మళ్ళీ ముందు యాడ్ అవుతూ ఉంటాయి. దానికి ఆగామి అని పేరు. ఈ జన్మలోనే మనం ఏ నశించుకోకుండా మరి ఆ కొండలాగా ఉన్న కర్మ ఎప్పుడు నశించాలి? ఏ జన్మకు ఆ జన్మల కర్మ చేస్తూ ఉంటే అవన్నీ యాడ్ అవుతూ ఉంటే వడ్డీ చక్రవడ్డీ పెరిగిపోతూ ఉంటే ఈ కర్మలు ఎప్పుడు నశించాలి? మనకు మోక్షం ఎప్పుడు కలగాలి అని మీకు సందేహం వస్తుందేమో గోపికలారా. వినండి. తూయోమాయ్ వద్దునా. ఆయన్ని ఇంకొక ప్రయోజనం ఆశించి కాకుండా ఆయన్ని సేవించడమే ప్రయోజనంగా భావించి మనం మనసారా చింతించి నోరారా పాడి చేతులారా ఒక పుష్పాన్ని సమర్పించినట్లయితే, అలా సమర్పించినట్లయితే ఆ శ్రీమన్నారాయణ ఏం చేస్తాడో తెలిసిన మన కర్మలన్నింటినీ నశింపజేస్తాడు. ఎలా అంటారా? అగ్నిహోత్రంలో పడవేసినటువంటి దూది పింజ. ఎందుకు ఈ పోలికను చెప్పారు అంటే, అగ్నిహోత్రంలో మనం కాష్టము అంటే కట్టే అని అర్థం, స్టిక్ అని అర్థం. దాన్ని వేసామనుకోండి, అది కాస్త మండిపోయి బొగ్గులాగా అవుతుంది. ఆ బొగ్గు కాస్త మండి మండి యాష్ బూడిద అవుతుంది. అంటే ఏదో ఒక స్టేజ్లో ఒక రెసిడ్యూ, ఒక మిగిలిన భాగం ఉంటుంది. కానీ మీరు దూది వేశారనుకోండి, ఏమీ కనపడకుండా పోతుంది. కాబట్టి ఆయన అనుగ్రహం మనం పొందినట్లయితే ఇది ప్రపన్నుడి యొక్క నిష్ఠాక్రమము అని చెప్పారు. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందినట్లయితే ఏదో ఫలాన్ని ఆశించకుండా చూడండి. చర్య ప్రతిచర్య అని న్యూటన్ థర్డ్లా మనం చదువుకున్నాం చిన్నప్పుడు. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది అని. అలాగే మనం చెప్పిన శ్లోకానికైనా, మనం చెప్పిన భగవన్ నామానికైనా, పారాయణకైనా, యజ్ఞానికైనా, దేనికైనా ఒక ఫలం ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది ఉంటుంది. కానీ ఫలం కొరకు చేయకండి, ఫలాభిసంగ రహితంగా చేయండి అని గీతాశాస్త్రం యొక్క సారం. అలా మనం ఆయన్ని ఇంకొక బుద్ధితో కాకుండా ఆయన్ని సేవించడమే ఒక గొప్ప ఫలంలాగా సేవిస్తే ఆ శ్రీమన్నారాయణుడు చూసారా, అనంతకాలంలో మీరు కూడబెట్టుకున్నటువంటి సంచిత కొండలాగా ఉన్నటువంటి ఆ కర్మని తీసేస్తాడు. రాబోయే కర్మని తీసేస్తాడు. ఇక మిగిలిందల్లా ప్రారంభం. అంటే ఈ జన్మలో ఈ జీవుడు అనుభవించాల్సిన సుఖ దుఃఖాలు ఏముంటాయో అవే పరిపూర్ణంగా అనుభవించేసిన తర్వాత ఇక మళ్ళీ మనకు జన్మ అంటూ ఉండదు. మళ్ళీ మనకు జన్మ ఉండదు అని ఆ గోపులందరికీ సమాధానం చెప్తుంది గోదాదేవి. అంటే ఏంటండి ఇక్కడ పుష్పాన్ని సమర్పించడం అంటే ఎంత గొప్ప పుష్పం సమర్పించాలి? ఆ? పెద్ద పెద్ద దండలు, వాటిని ఏమంటారు గజమాలలు. 5,000, 10,000, 5 లక్షలు, 3 లక్షలు, ఎంతెంత పెద్ద మాల సమర్పించిన కొద్దీ మన మనసులో కోరిక ఉంటుంది. దానికి తగిన కోరిక కోరుకోవాలంటుంది కదా. 3 లక్షల మాల సమర్పించామనుకోండి త్రివేంకటముడియానికి, మనసులో ఏముంటుంది? 3 లక్షల మాల సమర్పించాను కాబట్టి కనీసం వచ్చే సంవత్సరం ఇంక్రిమెంట్ ఓ 6 లక్షలన్నా వస్తుంది అనిపిస్తుంది కదా. ఎందుకంటే అంత గొప్పగా సమర్పించాం కాబట్టి అది సహజంగా ఉంటుంది మనకి. కానీ ఆ సమర్పించడమే ఒక ప్రయోజనంగా సమర్పించాలి. ఇంకా దాని నుంచి ఇంకో ఫలాన్ని ఆశించకూడదు. మనం అడిగితే 10 రూపాయలు, అడక్కపోతే అనంతమైన ద్రవ్యం అన్నట్లుగా. మరి ఇక్కడ పుష్పం అంటే తిరుప్పావే ధ్వని ప్రధానమైన కావ్యం. పుష్పం అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? మన కమ్యూనిటీస్లో చాలామంది, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్, ఉదయం కూడా వాకింగ్కి వెళ్తూ వెళ్తూ అక్కడిక్కడ పుష్పాలన్నింటినీ కోసుకుని వెళ్తుంటారు. మనం సమర్పించే పుష్పం మన బృందావనంలో, అంటే మన గార్డెన్లో, మనకున్నటువంటి తొట్టిలో పెరిగిన పుష్పాలు లేదా మనం ద్రవ్యం పెట్టి కొన్నటువంటి పుష్పాలను సమర్పించాలి. వీధిలో కనిపించిన ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుష్పాలు తీసుకొని, అంటే అది తప్ప రైటా దాని మీద చర్చ కాదు ఇక్కడ. అది అది సరైన పద్ధతి కాదు. సరే, మీరు అట్లా తీసుకున్న పుష్పాలు మీ కమ్యూనిటీలో టెంపుల్లో ఇస్తే అది వేరే విషయం. తీసుకెళ్ళి మీ ఇంట్లో పూజ చేస్తే అది అలా వద్దు. సరే అంతేనా అంటే అలా కాదండి. శాస్త్రంలో మనకు చెప్పారు
ప్రతి వాడికి ఉండాల్సినటువంటి ఒక కాస్ట్లీ ఫ్లవర్. ఏమిటి ఆ ఫ్లవర్ అంటే చాలా అరుదుగా దొరుకుతుందండి. చాలా లక్షలు పెట్టి కొనాలి, ఫలానా మార్కెట్‌లో దొరుకుతుంది అనే పుష్పం కాదు. ఏమిటట అది? అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, జ్ఞానం పుష్పం తపః పుష్పం, ధ్యానం పుష్పం తథైవ చ, సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. ఆ పెరుమాళ్ళని అర్చించడానికి బాహ్యమైన పూలు మీరు కాస్ట్లీవా, లో కాస్టా, డజంట్ మ్యాటర్. ఎక్కడ పోయినా పుష్పాలు మీరు తీసుకొని సమర్పించండి. అది చూడడు ఆయన. ఆయన చూసే పుష్పము అహింస, హింస చేయకుండా ఉండుట, ఇంద్రియ నిగ్రహం అనే పుష్పము, సర్వభూత దయ, అన్నిటి పట్ల దయ కలిగి ఉండటము, క్షమ అంటే ఓర్పు కలిగి ఉండటము, జ్ఞానము, తపస్సు, ధ్యానం, సత్యం అనే 8 రకాల పుష్పాల పెరమాళ్ళు మన దగ్గర నుంచి ఆశిస్తాడు. ఈ పుష్పాలతోని మనం నిజమైన అర్చన చేయాలి. బాహిరంగా కనపడే పుష్పాలతోని అర్చన చేసినప్పటికీ అంతరంగా మన భావం ఈ పుష్పాల వైపే మన భావం ఉండాలి. నిజంగా మనకు అహింస ఉందా, ఓర్పు ఉందా, క్షమ ఉందా, సత్యం, ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ ఎప్పటికప్పుడు మనల్ని మనం రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఏమండి ఇక్కడ 8 రకాల పుష్పాలు చెప్పారు కదా, ఈ 8లో ఏ పుష్పము లేకపోతే ఏం చేయాలండి అంటే వాడిని ఏమనాలండి అంటే వరి పుష్పం అనాలి అంటే అంతే. ఇక వేరే ఆప్షన్ లేదు ఇక. కాబట్టి అలా 8 రకాల పుష్పాలతోని మనం విష్ణువుని ఆరాధిస్తేనే అది ఆయనకు ప్రీతికరం అవుతుందండి అని చెప్పారు. ఇంకా అద్భుతమైనటువంటి అర్థాలు ఇందులో ఎన్నో ఉన్నాయి కానీ సమయాభావం వల్ల మనం చెప్పుకోలేకపోతున్నా. ఒక్క 5 నిమిషాలలో ఈరోజు పాసురంలో చెప్పబడ్డ విశేషం ప్రపరుడి యొక్క అనుష్ఠాన క్రమము. అంటే అనేక జన్మల నుంచి మనం చేసిన పాపం పోతుందా అంటే ఉదాహరణకి 10 గదుల నిండా 10 లారీల నుంచి మనం పత్తిని మొత్తం పెట్టాం. 10 గదులలో పత్తిని దహనం చేయాలంటే 10 లారీల నిండా నిప్పు కణికలు అవసరం పడుతుందా? అవసరం పడనే పడదు. ఒక్క నిప్పు కణిక చాలు 10 గదుల్లో ఉన్నటువంటి 10 లారీల నిండా తీసుకొచ్చిన ప్రతి మొత్తాన్ని కూడా దహించి వేస్తుంది. అలాగే తామరయాళ్ కేళ్వన్ నోక్కుం ఉణరువు అని తిరుమంత్రార్థంలో మనం సేవించినట్టుగా జ్ఞానం, జ్ఞానము అంటే ఏమిటి అర్థం? తామర పుష్పం యందు ఉద్భవించిన మహాలక్ష్మి భర్త అయినటువంటి శ్రీమన్నారాయణ పరమైనటువంటి జ్ఞానమే జ్ఞానం. కుంభినీధవుడు చెప్పాడు గురుడు గురుడు అని చిన్న వయసులో ఉన్నటువంటి ప్రహ్లాదుడు మనకు చెప్పాడు. కుంభిని అంటే భూమి, ధవహ అంటే భర్త, కుంభినీధవుడు భూదేవి భర్త అయినటువంటి శ్రీమన్నారాయణ గురించినటువంటి జ్ఞానమే జ్ఞానము. ఆ జ్ఞానం కలిగితే ఇలా 10 గదుల్లో ఉన్నటువంటి పత్తిని దహించవేయడానికి ఒక్క నిప్పు కడిగి ఎలా సరిపోతుందో అలా శ్రీమన్నారాయణ గురించినటువంటి జ్ఞానం కలిగితే అన్ని కర్మల్ని ఆయనే తీసేస్తాడు. ఒకవేళ మనం ప్రకృతిలో ఉన్నప్పటికీ తెలుసో తెలియకో ఏదో వాసన బలం చేత కొన్ని తప్పులు చేసినా దాన్ని ఆయన పట్టించుకోడు అని చెప్తారు. యథా పుష్కర పరాశంతే అంటే ఎలాగైతే తామరాకు మీద నీటి బిందువు, మనందరం ప్రకృతిలో ఉన్నాం, మనం శరణాగతి చేశాం, చేసినప్పటికీ మనం ప్రకృతిలో ఉంటున్నాం, మనం ఎంతోమందితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాం, కలిగి ఉన్నప్పుడు ఎన్నో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. అయినా సరే అవి కావాలని చేసినవి కావు కాబట్టి ఏదో వాసనా బలం చేత చేసినవి కాబట్టి శ్రీమన్నారాయణ వాటిని క్షమిస్తాడు. యథా పుష్కర పలాశంతే తామరాకు మీద నీటి బిందువు ఉన్నట్టే ఉంటుంది. ఇలా జారి విడవగానే ఇంతకుముందు ఇక్కడ నీటి బిందువు ఉన్నదా అన్న అనుమానం మనకు కలిగేలాగా ఉంటుంది. అలా ప్రపత్తి చేసిన వాడిని శ్రీమన్నారాయణ కాపాడుతాడు అని చెప్పింది. ఈ పాసురంలో కంఠోక్తిగానే అంటే పాసురంలోనే క్లియర్గా చెప్పబడింది దివ్యదేశం ఉత్తర మధురా నగరము. శ్రీకృష్ణ భగవానుడు వేయించేసి ఉన్నటువంటి మధురా నగరము దివ్యదేశము ఇక్కడ చెప్పబడింది. ఇక ఈ పాసురంలో ఆచార్యపరంగా మనం సేవించాల్సి వస్తే పూర్తి పాసురాన్ని సేవించే సమయం ఎట్లా లేదు కాబట్టి ఒక 3 నిమిషాల్లో మనం సేవించగలిగితే మాయని ఆశ్చర్యకరములైన చేష్టితములు కలవారు భగవద్ రామానుజులు. ఎలా మేల్కోట పక్కన కెరే తొండనూరులో 1000 మంది జైనులు వాదానికి వచ్చినప్పుడు 1000 మంది ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కాదండి ఒకేసారి 1000 మంది ప్రశ్నలు అడగండి అని ఓ తెరగట్టించి సహస్ర ఫణామండల ధారి అయి 1000 మంది జైనులు
అడిగిన ప్రశ్నలకు ఏకకాలంలో 1000 నాలుకలతో సమాధానం చెప్పి వాళ్ళందరినీ విశిష్టాద్వైత సిద్ధాంతంలోకి తీసుకువచ్చినటువంటి కరుణించినటువంటి కృపామాత్ర ప్రసన్నాచార్యులు భగవద్ రామానుజులు. దానికి గుర్తుగానే నంబి నారాయణ పెరుమాళ్ అనే శ్రీమన్నాన్ని ప్రతిష్టాపన చేశారు. కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం సాధారణంగా ఉంటుంది. కానీ అక్కడ కుడి చేతిలో శంఖం ఉంటుంది, ఎడమ చేతిలో చక్రం ఉంటుంది. ఎందుకు అంటే సమాశ్రమం చేసినప్పుడు ఆచార్యులు వ్యత్యస్తంగా పెడతారు కాబట్టి దానికి గుర్తుగా నంబి నారాయణ పెరుమాళ్ అనే దాన్ని అక్కడ స్థాపించారు. అటువంటి వారు అంతేనా, కాంచి వడరాజు యొక్క సేవను కూడా వదులుకొని యామునాచార్యులను సేవించాలని ఆతృతతో శ్రీరంగానికి వెళ్ళినప్పుడు ఆళవందాల యొక్క చరమ తిరిమేని అప్పటికే పరామర్శించారు. దాన్ని చూసి 3 వేళ్ళు ముడుచుకొని ఉండగా అక్కడ 3 శపథాలు చేసి ఆటోమేటిక్గా 3 వేళ్ళు తెరిచేలాగా చేసినటువంటి అద్భుతమైన చేసితములు కలిగినటువంటి రామానుజులు. అంతే కదండి. వ్యాసభట్ట పరాశర మహర్షి ఇలాంటి పేర్లు పెడతాము అనగానే ఒక వేలు తెరుచుకుంది యావనాచార్యులు. వారి కోరికలు ఉన్నాయి, ఒక 3 కోరికలు మిగిలిపోయి ఉన్నాయి. ఆ కోరికలు చెప్పగానే ఒక్కొక్క కోరికను నేను తీరుస్తాను అని ప్రతిజ్ఞ చేశారు రామానుజులు. ఆ ప్రతిజ్ఞ చేయగానే ఒక్కొక్క వేలు తెరుచుకొని ఉంది. వ్యాస పరాశర మహర్షుల పేరు పెడతాను, ఒక వేలు తెరుచుకుంది. శరణాగతి తత్వాన్ని బహువిధాలుగా ప్రచారం చేస్తాను, 2వ వేలుగా తెరుచుకుంది. వ్యాస మహర్షి రాసినటువంటి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయగలను అనగానే 3వ వేలు తెరుచుకుంది. మరి ఇది ఆశ్చర్యమైన చేసితం కాదా? ఆశ్చర్యమైనటువంటి చేసితం. అలాగే తూయ పేరుని కృపా సముద్రము, ఎంత కళ్యాణ గుణములు కలిగినటువంటి మహానుభావులు అని చెప్తూ ఒక విషయాన్ని చెప్పి ఈ విషయాన్ని ఈ పాశురాన్ని ముగించుకుందాం. 8 రకాల పుష్పాలు చెప్పారు కదా. అహింస ప్రథమం పుష్పం అంటే చూడండి, ఈ మంత్రార్థాన్ని చెబితే ఆచార్యుల యొక్క ఆజ్ఞను మీరి నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, మీలా వాళ్ళ యొక్క పాపాలు తొలగిపోవాలి ఆ, అని హితోపదేశం చేసినటువంటి భగవద్ రామానుజులు. ఇంద్రియ నిగ్రహం 16 సంవత్సరాలు సంసారంలో ఉండి కూడా వాటిపైన ఎటువంటి ఆశ లేకుండా ఉన్నటువంటి రామానుజులు. సర్వభూత దయాపుష్పం చూడండి, భగవద్ రామానుజులంతటి వారు శ్రీరంగ క్షేత్రంలో భిక్షాటనకి వస్తున్నప్పుడు ఆ కాలంలోనే ఓర్వలేని కొంతమంది విషం కలిపిన అన్నాన్ని పెట్టారు. కావేరీ తీరంలో ఎందుకో అరే డౌట్ వచ్చి అలా పక్కన పెట్టినప్పుడు ఒక పిల్లి వచ్చి దాన్ని తీసుకొని మరణించి చూసి ఈ విషయమైన అన్నాన్ని ఇంకెవరు తినకూడదు అని భూమిలో పాతి పెట్టినటువంటి వారు రామానుజులు. అంటే ఇంకొక ప్రాణికి హాని కలగకూడదు అని. అది దయాపుష్పం. క్షమాపుష్పం. ఆ కాలంలో వేంచేసిన శ్రీ వైష్ణవులు కొందరు భగవద్ రామానుజుల యొక్క ప్రభావాన్ని తట్టుకోలేక ఈర్ష్యతోని అసూయతోని తీర్థంలో విషం కలిపి మరీ తీర్థాన్ని ఇచ్చారు భగవద్ రామానుజులకి. అయినప్పటికీ కూడా ఆ అర్చకులను కోపించకుండా క్షమించినటువంటి ఉదారము, అంతటి గొప్ప క్షమాగుణం కలిగినటువంటి రామానుజులు. శాంతి పుష్పం. ఎల్లప్పుడూ శాంతి శాంతి శాంతి. అంటే తిరుక్కోట్టియూరు నబ్బి గారు మంత్రార్థాన్ని చెప్తారు, మీరు వెళ్ళండి అని పెరియడమ్మ గారు రామానుజులను ఆదేశిస్తే ఒకసారి వెళ్ళినప్పుడు చెప్పకుండా మళ్ళీరా 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 అని 18 సార్లు రమ్మన్నా కూడా ఏమాత్రం చీకాకు పడకుండా ఓర్పు ఓర్పు ఓర్పు, ఆ ఓర్పుని కలిగినటువంటి భగవద్ రామానుజులు. అటుపైన తపః పుష్పం అంటే అందరినీ మోక్షాన్ని చేర్పించడం కొరకు అధికారం ఇవ్వని పరమపదంలో ఒక వరాన్ని పొందినటువంటి వాడు. ఏ పరమపదం? శ్రీరంగ క్షేత్రంలో శేర్తి ఉత్సవం జరుగుతున్నప్పుడు శరణాగతి చేసి ఉడేవర్ అనే పేరు వెళ్ళినటువంటి వాడు భగవద్ రామానుజులు. ఆ వైకుంఠం తాళచేతులు, ఈ లోకం తాళచేతులు మొత్తం నీకే ఇచ్చేస్తున్నాను రామానుజ, నీ పాద సంబంధం కలిగి ఉంటే చాలు, మోక్షం తథ్యం అని. తర్వాత ధ్యాన పుష్పం. సదా ద్వైమంత్రాన్నే ధ్యానించేటువంటి వారు. సత్యం అష్టవిధ పుష్పం. సత్యం ఏమిటది? తిరుక్కొట్టియూరు ఇలియాళ్వారు అంటే రామానుజులు గోపురం ఎక్కి తిరుమంత్రం అందరికీ చెప్పావా అని ఆయన అడిగినప్పుడు ఏమాత్రం తడువుకోకుండా నిజం చెప్పినటువంటి వారు. సత్యమనే పలికినటువంటి భగవద్ రామానుజులు. అలా సత్యం సత్యం పునఃసత్యం యతిరాజో జగద్గురు అన్నట్టుగా భగవద్ రామానుజుల పరంగా కించిత్ వ్యాఖ్యానాన్ని కూడా సేవించుకునే ఒక భాగ్యం. ఆరోగ్యం పూర్తిగా ఎప్పుడు కుదుటపడుతుందో చెప్పలేము. ఆ, ఒక 2-3 రోజులు మాత్రం కొద్దిగా ఆన్లైనే ఉండొచ్చు.
ఏమాత్రం సహకరించినా దాసుడు దేవాలయానికి తప్పకుండా వేయించేస్తాడు. మరొక్క మారు క్షమా ప్రార్థన చేస్తూ శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి ஆழ்வார் திருவடிகளே சரணம் எம்பெருமானார் திருவடிகளே சரணம் ஜீயர் திருவடிகளே சரணம் ஆண்டாள் திருவடிகளே சரணம் அடியேன் ராமானுஜதாசன் గోవర్ధనాచార్య స్వామి వారు. చాలా భోగ్యంగా ఉందండి వాళ్ళ కాలక్షేపం. అడిగాను. వినపడుతుందా స్వామి? వినపడుతుంది వినపడుతుంది. ఎవరికైనా ఏదైనా శ్రీనివాస్ గారు లాగౌట్ చేయొచ్చు. ఆ, శ్రీరామాలయం సెక్రటరీ గారు మిగతా గోష్ఠిలో 2-3 నిమిషాలు ఉంటాడు దాసుడు ఆన్లైన్లో. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. శీఘ్రంగా మీరు స్వస్థతకు రావాలని ఆ పెరమాళని కోరుకుంటూ ఆచార్య కృపాకటాక్షం. మన ఎందుకంటే చెప్పండి. మీ ప్రొఫైల్లో రంగనాథుడి చిత్రం చూస్తే మీ చిత్రం చూస్తే ఇంకా కొంచెం ఉత్తేజం ఉంటుంది మాకు. త్వరలో ఉమ్, త్వరలో అది సాధ్యం అవుతుంది. ఉమ్. సరే సరే అడిగాను. చాలా భోగ్యంగా. ఎవరికైనా ఏదైనా సందేహాలు సరే ఎవరైనా అమరవాది స్వామి చెప్పినట్టు మీరు చెప్పిన తర్వాత ఇంకా ఏం ఉండదు. అది ద్రాక్ష పాకం అనుభవించిన తర్వాత ఆ మత్తులో ఉండిపోతాం అంతే. అడిగండి. చాలా అర్థ విశేషాలు ఉన్నాయి. అవునవును. మన సమయానికి తగ్గట్టుగా కొన్ని అవును. విశేషాలు అవును. జీవించుకోవటం అంతే. శుభం భూయాత్ స్వామి. బాగుంది. అడిగండి రామాదాసన్ గోష్ఠి వారందరికీ అనుమతి చేస్తున్నాడు దాసుడు. రామానుజ జయ రామానుజ జయ రామానుజ రామానుజ జయ అడిగండి. అడియన్ రామానుజదాస్ శ్రీ రామానుజదాసి అడియన్ రామానుజదాస్ అడియన్ రామానుజదాసి స్వామి అడియన్ రామానుజదాస్ అడియన్ అడియన్ రామానుజదాసన్ స్వామి అడిగండి రామా. దాసి మీరు మీకు తొందరగా బాగలేకపోయినా మీరు కోలుకోవాలి. మీ మాటలు మాకు వినిపిస్తున్నారు. అడియన్ రామానుజదాస్ మీ ఆరోగ్యం చాలా తొందరగా దాసోహం స్వామి మీకు అడియన్ కోలుకోవాలి. మీరు తొందరగా బాగా కోలుకోవాలి. అడియన్ ఎక్కువైందా? పల్లాను అడియన్ మీరు పల్లాని మీకు. పల్లాని రోజంతా ఇంట్లో ఉండి శక్తి కూడగట్టుకునేది ఏడిప్పుడు అవుతుందా అని చూడటం కొరకే. కాబట్టి అవని విదీర్ణమైనను హిమాద్రి చలించగలిగిన దివాసవనాథుడు చంద్రుడు తేజమేద కలిగిన అన్నట్లు ఏది ఏమైనా తిరుపతి కాలక్షేపాన్ని మిస్ చేయొద్దు అని దాసుడు పెరుమాళ దగ్గర ప్రార్థన చేస్తూ అడిగిన రామాదాస సర్వపరాధం క్షమస్వ.